ఇవాళ మన చిట్టేడు కళాశాల ఉద్యోగమైనటువంటి ఇద్దరు ఏదైనా మాట్లాడుకుంటే బాగా ఉంది. ఇద్దరు చిట్టేడు కాలేజీ ఇవాళ వేరే సో వాళ్ళకి తెలుసు. ఒకరు మన ప్రధానమంత్రి శ్రీ చంద్రశేఖర్ గారు, ఇక రెండో వారు దిలీప్ కుమార్ సార్ గారు. సో ఇద్దరు అవసరం చిట్టేడు కాలేజీ అనంతరం చాలా సౌకర్యంగా నీటి ఆరోగ్యంలో చిట్టేడు కాలేజీ కళాశాల ప్రధాన పర్యవేక్షకుడైనటువంటి శ్రీ ఎన్ దిలీప్ కుమార్ సార్ గారిని సతీ సమేతంగా వచ్చి వారికి కేటాయించిన సింహాసనాన్ని అందించి మన ఈ షిరిడి నిర్మాణానికి అధ్యక్షత వహించవలసిందిగా మన చిరకాల మిత్రుడు విద్యార్థి చిరకాల మిత్రుడైనటువంటి మన నాయుడు సార్ గారిని వెంకటరామ నాయుడు సార్ని కోరుతున్నాము. అధ్యక్ష స్థానాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. సో మన చిట్టేడు కళాశాల మన చిట్టేడు స్కూల్ నుంచి వచ్చిన సహకారాన్ని వేదిక కల్పించవలసిందిగా కోరుతున్నాము. కార్యక్రమాన్ని కూడా అనుకోవాల్సి ఉంది. సో మనం ముందుగా యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క కుమార్తెలు కుమారులు మనోరాలు అల్లుళ్ళు అందరూ చేసుకున్నారు. వారికి ముందుగా చిట్టేడు కళాశాల తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాము. స్వాగతం. సో ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది కాబట్టి మేడమే ఇక్కడ ఉంది చెప్తూ ఉంటారు, కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. మేడని నడిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం మొట్టమొదట ప్రతిపాదనలో స్టార్ట్.
అతిథులకి స్వాగతం. అయితే భీమారాధన తర్వాత కూడా కొంత ఆలస్యం అవుతూ ఉంది. దీనికి క్షమించవలసిందిగా కోరుతూ ఉన్నాము. మనం ముందుగా వచ్చినటువంటి అతిథుల్ని స్వాగతించుకోవాల్సినటువంటి అవసరం మన ముందుగా స్వాగతించవలసిందిగా ఒక గులాబీ పువ్వు ఇచ్చి స్వాగతించవలసిందిగా దీపికా మేడం కోరుతూ ఉన్నాం. దీపికా మేడం కావాలి. వెల్కమ్ సార్. లతా మేడం కి గులాబీ పువ్వు ఇవ్వాల్సిందిగా నర్స్ మేడం కోరుతున్నాం. మా అందరి తరఫున వెల్కమ్. దిలీప్ గారికి గులాబీ పువ్వు ఇవ్వాల్సిందిగా నర్స్ మేడం కోరుతున్నాం. అలాగే ఇంగ్లీష్ మేడం ని మరో గులాబీతో వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. నాయుడు సార్ గారిని స్వాగతం. వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సార్ దయచేసి వేదిక మీదకి రావాలి. సార్ దయచేసి రండి. ఒక నిమిషం. ఇద్దరు మహానుభావులు కాలేజీ సేవ చేసినటువంటి ఇద్దరు కూడా ఈరోజు రిటైర్ అవుతూ ఉండడం కొంత బాధాకరమైనప్పటికీ కూడా తర్వాత వాళ్ళ జీవనం చక్కగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటూ ఈ సన్మాన కార్యక్రమాన్ని కొంత హృదయ భారంతో చేపట్టడం జరిగింది. రాజు గారు నాకు ముందుగా ఈ కళాశాలలోనే తెలుసు. అంతకుముందు ఇలాగే ఒక రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమానికి వచ్చాను. చాలా మామూలుగా ఆయన చాలా సీనియర్, నేను నిజంగా చాలా జూనియర్. అయినప్పటికీ కూడా ఆయన నా దగ్గరకు వచ్చి చాలా మామూలుగా నేను ఆయన నిజానికి పేరుతో గుర్తుపట్టలేదు. మన సీనియర్ సార్ మాకు తెలుసు. అంటే ఆయన నన్ను పేరుతో పలకరించి మేడం నేను నాకు తెలుసు మీరు చక్కగా నడిపిస్తున్నారు ఏదైనా అని చెప్పి తర్వాత నాతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది నాకు సార్ ఇక్కడికి వస్తారు, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి చెప్పుకున్నాను. ప్రమోషన్ అంటూ ఇస్తే రాజు సార్ ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా. ఆయన వచ్చారంటే తర్వాత మీ ఉద్యోగ జీవితం అనేది నల్లేరు మీద నడతారు అంతే తప్ప మీరు కష్టపడే పనే ఉండదు మేడం, అంత మంచి వ్యక్తి అని చెప్పేసి అందరూ చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత సార్ వచ్చాక అది నిజంగా 100% గుర్తుపోయింది. రాజు సారు ఇక్కడికి వచ్చి మా పరిచయం ఖచ్చితంగా సంవత్సరం రోజులు. గత సంవత్సరం ఆగస్టు లో ఇలాగే రాజు సార్ గారు ఇక్కడికి రావడం జరిగింది ప్రమోషన్ మీద ఆగస్టులోనే. సో అప్పటి నుంచి ఆయన ఎంతగా బాధ్యతలు మీరు వేసుకున్నారు అంటే ఆ తర్వాత పెద్దగా నేను ఇటువైపు మెస్ వైపు కూడా నేను ఎప్పుడు రాలేదు. సో ఆయన ప్రతిదీ మేడం నేను చూసుకుంటాను, ఏదైనా వెళ్ళాలంటే మేడం నేను ఉన్నాను మీరు వెళ్ళండి అనేటువంటి భరోసా అనేది ఇచ్చేవారు. ఆ భరోసా అనేది వినాయక ఆయన దగ్గర మాకు మా కాలేజీ మొత్తానికి కూడా దొరికింది. అయితే కొంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పరిచయం ఇంకోటి నడుచుకుంటే బాగుండేది, కానీ ఈ లోపలే ఆయన యొక్క 60 సంవత్సరాలు పూర్తవడం రిటైర్ అవ్వాల్సినటువంటి అవసరం రావడం జరిగింది. ఇక దిలీప్ సార్ అయితే నేను చెప్పేవానే లేదు. ఆయన గురుకులంలో పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి ఆయన నేను చూశాను. సో ఒక మాట సార్ కోపం అంటే నేను చెప్తాను అంటే ఆయనకి ముందు కోపం ఉంటుంది, తర్వాత మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడేస్తారు. మేడం అన్నిటికీ నేను ఉన్నాను అంటారు, కానీ ముందు మాత్రం దుమ్మదమలాడిపోతారు, తాటాకు అంటారు. ఆ తాటాకు అంటే నేను మొదటే చూసాను, ఆ తర్వాత మంచిదనాన్ని ఆ తల్లదనాన్ని కూడా నేను తర్వాత నిదానంగా చూశాను. ఏ విషయంలో ఏ సలహా కావాల్సి వచ్చినా నేను ముందుగా దిలీప్ సార్ దగ్గర వెళ్తాను. సార్ ఇది పరిస్థితి ఏం చేయకూడదు అని చెప్పేసి అడిగితే ఆయన ప్రతి దాంట్లో కూడా సలహా ఇస్తారు. ఏ విషయం చివరికి ఫంక్షన్ నడిపించే విషయమైనా పిల్లల విషయమైనా పిల్లలు ఏదైనా ప్రాబ్లం పెడుతున్నారన్నా ఏదైనా దిలీప్ సార్ దగ్గరికి వెళ్తే ఆయన దానికి చక్కగా సొల్యూషన్ ఇస్తారు. అందుకే నేను ఆయన ఎక్కువ అనుకుంటాను, మీరు మొత్తాన్ని పర్యవేక్షిస్తారు సార్. కృష్ణుడు యొక్క రథంలో అర్జునుడి యొక్క రథంలో కృష్ణుడు రథాలే కావచ్చు, కానీ నడిపించి యుద్ధాన్ని మొత్తం నడిపించింది కృష్ణుడే. సో అటువంటి కృష్ణుడు మాకు తెలుస్తారు, ప్రతి దానికి సలహా ఇస్తారు. అది చాలా కఠినమైనటువంటి సలహా. ఆ సలహాన్ని మనం పాటిస్తే చాలు, అది గుర్తుపెట్టుకుంటే చాలు, మన ఉద్యోగ జీవితం వల్ల బ్రహ్మాండంగా నడిచిపోతుంది. సో అటువంటి దిలీప్ గారు నిజానికి ఇప్పటికీ కూడా ఆయన సలహాలు చాలా అవసరం, నాకు వ్యక్తిగతంగా చాలా అవసరం. నేను ఆయన చాలా సార్లు పెట్టుకున్నాను, ప్రతిదీ నాకు అవసరం ప్రతిసారి ఫోన్ చేస్తాను, నాకు కాకపోతే మీరు సలహా ఇవ్వాలి. ఆ విధంగా ఆయన సేవలు అనేవి ఖచ్చితంగా నిరంతరాయంగా ఈ కాలేజీకి అందించాలని కోరుకుంటున్నాను.
అలాగే రాజు సార్ గారి యొక్క జీవితం చాలా సంపూర్ణమైనటువంటి జీవితం. ఇద్దరు పిల్లలు, చక్కగా ఇద్దరికి మంచి భర్తలు, ఆ తర్వాత ఇద్దరు మంచి మనవరాలు. సో ఆయన యొక్క జీవితం నిజానికి చాలా సంపూర్ణమైంది. ఆయన ఎప్పుడు చెప్పుకుంటారు, మేడం నేను ఏది మనసులో పెట్టుకోను, ఏదైనా ఉందా ఏ నిమిషం నా మనసులో ఉండేది, ఇక తర్వాత నిమిషం ఏముంటుంది, ఏది ఉండదు మేడం నా మనసులో, మీకు అది నిర్ణయం ఉండదండి, కానీ నాకు మీ మీద కోపం ఉండదు అంటారు. అంటే ఎవరైనా కోపం అనేది ఉండదు, అది కేవలం ఆ నిమిషం ఏదైనా మాట్లాడడం ఉంటుంది. ఆ తర్వాత అసలు మనం సిగ్గుపడాల్సింది, అయ్యో ఏదైనా పొరపాటు జరిగిందేమో నా వల్ల రాజు ఫీల్ అయ్యారేమో అని చెప్పేసి మనం సిగ్గుపడాల్సిందే తప్ప ఆయన ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనసులో పెట్టుకోకుండా బ్రహ్మాండంగా దాన్ని మనసులో పెట్టారు. మళ్ళీ మనల్ని దగ్గర చేస్తారు. ఇంచుమించు ఒక చెల్లెలాగా ఆయన మన శాఖని కూడా తన సొంత కుటుంబ సభ్యులాగానే చేరదీసి వాళ్ళకు కావాల్సినటువంటి సలహాలు కానివ్వండి, లేదా ఇక్కడ ఆయన పరంగా చేయవలసిన సహాయం కానివ్వండి అన్ని చేరుతుంది. సో ఈ విధంగానే ఇప్పుడు ఉద్యోగం అనేది ఆయనకి ఒక కుటుంబ బాధ్యతలకు అడ్డుపడి ఉన్న మాట నిజమే. ఆయన అప్పుడు చెప్పుకుంటారు, మేడం మొత్తం మా మేడం లేకపోతే నేను అసలు ఏమీ చేసుకుంటానని కాదు, మా మేడమే మేడం నాకు మొత్తం చేస్తుందని చెప్పేసి. ఆ విధంగా మేడం అనేటువంటి శక్తి లేకపోతే రాజు సార్ ఇంత చక్కగా నవ్వుతో మొత్తం అందరి యొక్క శ్రేయోభిలాషిగా ఉండేవాళ్ళు కాలేదు. మేడం వల్లే ఆయన అంత చక్కగా శ్రేయోభిలాషిగా ప్రతి ఒక్కరి యొక్క సమస్య తీరుస్తూ ఉన్నారు. సో ఇక్కడైనా మేడం సేవలు వాళ్ళు రాజు సార్ ఉండాలని కోరుకుంటూ, అలాగే కుటుంబ సభ్యుల పట్ల మరింత అభిమానాన్ని ఇప్పటికీ ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. మరింత అభిమానాన్ని ఆయన ప్రకటించాలని కోరుకుంటూ ఆయన యొక్క పదవి విరమణ అనంతర జీవితం ఇది కేవలం ఒక మైలురాయి మాత్రమే. ఈ మైలురాయిన తర్వాత ఆయన మరింతగా ముందుకు దూసుకుపోతూ ఆయన ఏవైతే నెరవేర్చాలనుకున్నారో, కళలు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ చక్కటి జీవితాన్ని, ఆరోగ్యకరమైన సిరి సంపదలతో కూడినటువంటి చక్కని కుటుంబ జీవితాన్ని ఆయన పెట్టుకుంటారు అని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. ఇక దిలీప్ సార్ గారి గురించి చెప్పేదేమీ లేదు. సారు ఖచ్చితంగా 10:20 మధ్యలో ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు. టైం చూసుకున్న పర్లేదు. ఒక సినిమాలో ఉంటుంది, సౌందర్య వస్తుంది అంటే అప్పుడు కండక్టర్ వాచి సెట్ చేసుకుంటాడు. సో మేము దిలీప్ సార్ వస్తున్నారు అంటే అలా వాచి సెట్ చేసుకోవాలన్నమాట. అంత కరెక్ట్ టైం ఎప్పుడు కూడా ఆయన మిస్ అవ్వడు. ఒక్క రోజు కూడా నాకు తెలిసైతే ఆయన అనవసరంగా సెలవు పెట్టిన ఇదైతే లేదు. సెలవు అయితే పెట్టారు, ఆయన ఖచ్చితంగా వస్తుంటారు. ఏదో రానుకున్నాం ఇవాళ ఈ రోజు ఏదో పనులు కదా అంటే ఉంటే వాళ్ళ కాలేజ్ కన్నా ముఖ్యమైన పనులు అనుకుంటారు. సో ఏదైనా నా మీద ప్రేమ కంటే ముందు నన్ను పెట్టుకుంటారు. ఎవరి మీదైనా ప్రేమ ఉంటే ముందు వాళ్ళైన ఒక మాట అనుకుంటారు. అంటే ఆయన ప్రేమ ప్రకటించే విధానంలోనే అంత తీయగలం ఉంటుంది. అది ఇట్టేలా ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదం, ఖచ్చితమైనటువంటి మార్గం జరుగుతుంది. సో మేడం ఎంత సహకరించకపోయి ఉంటే ఆయన అంత టయానికి టిఫిన్ చేసి తయారయ్యి ఆయన ఇక్కడికి వస్తారు. మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, ఇదేంటో ఒక రోజు కూడా ఆగరా, ప్రతిరోజు వస్తారు. మేడం ఆపరా కనీసం, ఎప్పుడు టైంకే వచ్చేస్తుంటారు అంటే ఏంటో టైం వచ్చేసారంటే మేడం నాకు టైం ఉంటాను, టైం పట్టుకుంటాను వచ్చేస్తాను అంతే అని చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా అంత పంక్చువాలిటీ మెయింటైన్ చేశారు ఆయన అంటే ఖచ్చితంగా అది మేడం చదవలే. సో ఇక నుంచి మేడంని సాధ్య సహాయం చేయడం చెప్తూ ఉంటాం. సో ఆయన యొక్క కుమార్తె కూడా నిన్ననే వివాహం అయింది, మేమంతా వెళ్ళడం జరిగింది. చక్కరైనటువంటి జీవితం వాళ్ళకి దేవుడు కల్పించాడు. అదేవిధంగా మన దిలీప్ సార్ గారి అబ్బాయి కూడా జీవితంలో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక నుంచి కూడా ఆయన జీవితంలో ఆరోగ్యకరమైనటువంటి సిరి సంపదలతో కూడినటువంటి వైభవాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ఇంతలో ముగిస్తూ ఉన్నాను. ఈ కళాశాల ప్రిన్సిపాల్గా పదవిస్తున్నటువంటి గారికి మరొకసారి పదవి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి వారి జీవితం ఈ పదవి ఇవ్వడం తర్వాత దేవుడి దయతో చాలా సంతోషాలతో గడవాలనేది నా ప్రధాన ఆకాంక్ష. అలాగే ఈనాడు ఇదే కళాశాలలో సూపరింటెండెంట్గా ఉండి గురుకులం విద్యార్థిగా వెళ్ళి ఈరోజు ఇక్కడే పదవి పొందుతున్నటువంటి మన కళాశాల దిలీప్ కుమార్ గారు కూడా ఈ కళాశాలకి గతంలోనూ ఉన్నటి వరకు కూడా చాలా సేవలు అందించారు.
అలాగే డిస్ట్రిక్ట్లో చాలా కాలము గురుకులం ఇన్ఛార్జిగా ఉండి అలాగే అక్కడ యోగగా ఉండి ఈ జిల్లాలోని గురుకులం ఎంప్లాయీస్ అందరికీ కూడా చాలా ఎక్కువ చదువుల భాగంగా ఉండి ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి దిలీప్ కుమార్ సార్ గారు కూడా వారి జీవితము ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని వివరణ ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మన రాజు సార్ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే నాకు రాజు సార్తో గతంలోనే పరిచయం ఉంది. ఇద్దరు మహానంది కాలేజీలో కొలీగ్స్గా ఉన్నాం. సార్ అక్కడ కూడా వైస్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఈ క్రికెట్ స్కూల్ కాలేజీ కలుస్తున్నప్పుడు కూడా సార్ ఇక్కడ కూడా వైస్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించారు. సారు చాలా ఎక్స్పీరియన్స్ 85 నుంచి గురుకులంలో ఉంటూ అనేక ఇన్స్టిట్యూషన్స్లో పనిచేశాడు. సారు మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన కొలీగ్గా ఉండటం వల్ల ఆయన చూసి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా సారు ఏ విషయమైనా చాలా క్విక్గా ఆలోచన చేస్తాడు, దానికి క్విక్గా పరిష్కారాన్ని కనుగొంటాడు. అందరికీ కూడా మంచి సలహాలు ఇస్తుంటాడు. ఇటు పొలిటికల్కి సంబంధించి కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఏవైనా మనం సార్ని సలహా అయితే దానికి చాలా సూటబుల్ సొల్యూషన్ని సారు వెంటనే తెలియజేస్తున్నాడు. సార్ గురించి మన గురుకులం ఇన్స్టిట్యూషన్లో చాలా మందికి తెలుసు. చాలా ఎక్కడున్నా సారు సెల్ఫ్గా కుకింగ్ స్టార్ట్ చేసేవాడు. చాలా భోజనం ప్రియుడని, ఎక్కువ చికెన్ బాగా వండుతాడని రాష్ట్రంలో చాలా ఇన్స్టిట్యూషన్స్లో సార్ గురించి చెప్తున్నాడు. సెల్ఫ్గా మనం ప్రిపేర్ చేసి సార్ ఇంకా గెస్ట్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొలీగ్స్ అందరికీ కూడా పిలిచి భోజనానికి ఆహ్వానించి అందరినీ బాగా ఎంటర్టైన్ చేసేవాడని, అలాగే సార్ ఎక్కువ జాలీగా టైం గడపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోడు. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే సార్కి అవకాశం ఉంటే ఫస్ట్ షోకే అక్కడికి సినిమా థియేటర్లో ఉంటుంది. అంత యాక్టివ్గా ఈ వయసులో కూడా సినిమాని కూడా సార్ వెళ్తుంటారు. అంత సార్ గురించి విషయాలన్నీ మాకు పర్సనల్గా తెలుసు కాబట్టి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అంత ఉత్సాహమైనటువంటి వాళ్ళు. అలాగే ఆ సినిమా హిట్ అవుతుందా కాదా కూడా వెంటనే సార్ అడిగితే చెప్పేస్తారు. అంత సినిమా కావాలంటున్న వాడు కూడా సార్. అలాగే ఇంకా సార్ పర్సనల్ లైఫ్లోకి వెళ్తే కూడా సారు మంచి రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉన్నవాడు కూడా. తిరుపతిలో చాలా ప్రాంతాల్లో ప్లాట్స్ అన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేసి మంచి సెటిల్ అయినటువంటి వాడు. అలాగే పిల్లలు సార్ పిల్లలు ఇద్దరు కూడా ఇంజనీరింగ్ చేసి మంచి అల్లులతో వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజెస్ అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. అట్లా సారు జీవితం సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా కావడానికి కారణము ఆ సార్ యొక్క మంచి ఆలోచన విధానమే. ఎప్పుడు కూడా ఎవరికి ఎలా ఏ విధమైన చెడు అనేది తలపెట్టకుండా మంచి ఎవరికైనా మంచి చేయడానికి, అలాగే చాలా మందికి సారు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసినటువంటి సందర్భాలు నేను వ్యక్తిగతంగా చూశాను. వాళ్ళకి అంటే ఆ విధంగా సార్ని ఎక్కువ మంది మన గురుకులం ఎంప్లాయీస్ ఆదర్శంగా తీసుకొని అనేక సందర్భాల్లో ఆయన అప్రోచ్ కావడం, సలహాలు తీసుకోవడం, సహాయం పొందడం నేను గమనించినటువంటి విషయం. అలాంటి సార్ పదవి పొందుతున్నాడంటే నిజంగానే మన గురుకుల వ్యవస్థలో చాలా సొసైటీకి కానీ ఎంప్లాయీస్ కానీ చాలా తీరని తోడుగా నేను భావిస్తున్నాను. కానీ సారు మనం ఎప్పుడు ఎక్కడున్నా మనం ఫోన్ చేసి మాట్లాడినా లేదా డోర్ దగ్గరగా ఉన్నా సార్ ఇక్కడ ఉన్నాం సార్ అంటే కూడా వెంటనే సారు మనల్ని తన ఇంటికి రావడము లేదా తనే వచ్చి కలవడము, మన ఎక్కడన్నా దగ్గర వచ్చి కలవడం, ఆ విధంగా వెంటనే స్పందించడం అనేది సార్లో ఉన్నటువంటి ఒక గొప్ప శుభం. అది ఇలాగా
మనకి ఆల్రెడీ సార్కి అటు ఏపీ రెసిడెన్షియల్ సొసైటీలో కానీ మేడం గారు గతంలో సోషల్ వెల్ఫేర్లో పీజీ ఇంగ్లీష్ కాబట్టి రిజైన్ చేసి డిగ్రీ కాలేజీకి ఎక్స్పర్ట్గా ఎంట్రన్స్ రాసి వెళ్ళడం జరిగింది, టెస్ట్ రాసి వెళ్ళడం జరిగింది. ఇక్కడ రెసిడెన్షియల్ సొసైటీ అంటే సోషల్ వెల్ఫేర్లో తన సర్వీస్ వదులుకొని కూడా అటు డిగ్రీ కాలేజీకి వెళ్ళారు. మేడంని మనం చాలా మంది ఆదర్శంగా ఎలా తీసుకోవద్దండి. మేడం మ్యారేజ్ అయిన తర్వాతనే తన పీజీ కానీ అలాగే పిహెచ్డి కానీ కంప్లీట్ చేసి జాబ్ సంపాదించడం అనేది జరిగింది. అది మేడంలో ఉన్నటువంటి గొప్ప శుభం. అంటే చూడండి, చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత ఇంకేముంది జీవితం అని పిల్లలతోనే గడిపేస్తూ ఉంటారు. కానీ మేడం కష్టపడి ఎంఏ ఇంగ్లీష్ చేసి పీజీటీగా తను ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ పిహెచ్డి కంప్లీట్ చేసి తర్వాత నెట్ క్వాలిఫై అయ్యి డిగ్రీ కాలేజీ లెక్చరర్గా మేడము జాయిన్ కావడం అనేది చాలా ఆదర్శవంతమైనటువంటి విషయం. చాలా మంది యువకులు చాలా మంది మనం చూస్తుంటాం, కొద్దిగా ఏదో చిన్న జాబ్ దొరికిన వెంటనే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టుగానో నేను ఏం అవసరం లేదన్నట్టుగానో ఫీల్ అవుతున్నాను. కానీ మేడం చూడండి, పిహెచ్డీ చేసి తర్వాత నెట్ క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ కాలేజీ డిగ్రీ కాలేజీ లెక్చరర్ కావడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. అలాగే మేడం ఒక 7-8 సంవత్సరాల ముందే, దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది, ఆ టైంలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా జాయిన్ అయినాడు. నేను ఎప్పుడైనా మేడం కూడా గతంలో అటు మహానంది కాలేజీలో పనిచేసేటప్పుడు అక్కడ మేడం వచ్చారు, అక్కడ కలవడం జరిగింది. అలాగే వాళ్ళ ఇంటి దగ్గర కలవడం జరిగింది చాలాసార్లు. అట్లా మేడం వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ఈ సందర్భంగా మరి మరొకసారి భగవంతుని కోరుకునేది ఏంటంటే వారి కుటుంబానికి దేవుడు మంచి అంటే అన్ని సౌకర్యాలతో ఉండాలని ఆశీర్వాదాలు అందించాలని దేవుడు ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు కన్నా ఇలాంటి కరోనా పరిస్థితి లేకపోతే సార్ ఫంక్షన్లో ఇంకా చాలా గ్రాండ్గా జరిగేది. చాలా మంది అతిథులు వచ్చి ఉండేవారు. ఎందుకంటే సార్ ఉన్నటువంటి పరిచయాలు అలాంటి ఈవెన్ సిటీలో గతంలో పనిచేసిన అప్పుడు కూడా ఊళ్ళో చాలా మంది పరిచయస్తులు ఉన్నారు సార్. ఈ కరోనా కారణంగా ఎక్కువ మందిని ఆహ్వానించుకోవడం వల్లే మనం ఇది చాలా సింపుల్గా జరుపుకుంటున్నాం. నెక్స్ట్ మన దిలీప్ కుమార్ సార్ కూడా ఇద్దరు ఒకే కళాశాలలో సూపరింటెండెంట్ స్థాయి ఆఫీస్ హెడ్గా ఆయన పెద్ద, అలాగే మొత్తం కాలేజీకి పెద్దగా ప్రిన్సిపాల్ కాదు సార్. ఇద్దరు ఒకే రోజు పొందడం అంటే కాలేజీకి జనరల్గా చాలా నష్టంతో కూడుకున్నటువంటి పని. వెంటనే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వాళ్ళు వెంటనే రెగ్యులర్ వాళ్ళు వేయడం కానీ లేదా ఆ ప్లేస్లో ఇంకొక వాళ్ళని వెంటనే ఎంప్లాయ్ చేయడం కానీ ఉండదు. ఇలా కాలేజీకి కొంతవరకు నష్టం. నేను అప్పుడే చెప్పినట్టు అలాగే ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఉన్నటువంటి గురుకులని నెల్లూరు జిల్లాలో కాదు, నెల్లూరు ఐటీడీఏ పరిధిలో మొత్తం నెల్లూరు, చిత్తూరు, కడప, ఈ ప్రకాశం జిల్లాలో ఈ ఐటీడీఏలో ఉన్నటువంటి అన్ని గురుకులం విశ్లేషిస్తూ అంతా కూడా దిలీప్ సార్ పరిచయం బాగా. ఎందుకంటే చాలా ఎక్కువగా గురుకులం విషయంలోనే పనిచేస్తారు గతంలో. అలాంటి మన అలాంటి దిలీప్ సార్ దగ్గర కూడా ఇక్కడే టీచర్ కాలేజీలో ఒక 2 years అంటే ఎఫ్ఎస్సీ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు సార్ సూపరింటెండెంట్గా నాకు అదే ఫస్ట్ టైం ఇక్కడే ఎఫ్ఎస్సీగా చేశాను నేను. ఆ సమయంలో
ఆఫీస్ వర్క్ సంబంధించి కానీ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కానీ చాలా మంచి సలహా ఇచ్చి చాలా ఇద్దరు కూడా అంటే ఇటు దిలీప్ సార్ కానీ అటు రాజు సార్ కానీ ఏ సమస్యకైనా వెంటనే సులభమైన మార్గం అఫీషియల్ ప్రొసీజర్ ఎక్కువ ఫాలో కాకుండా సింపుల్గా ఆ పనిని ఎట్లా పూర్తి చేస్తే మనకు తొందరగా పని పూర్తవుతుంది, సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది అనే విధంగా తెలియజేసి నన్ను వాడు దిలీప్ సార్కి అలాగే మన రాజు సార్కి మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ విద్యాలయం రేపటి నుంచి ప్రిన్సిపాల్ కాబోతున్నటువంటి మన విజయలక్ష్మి గారికి అలాగే ఇక్కడ స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్కూల్ ప్రిన్సిపాల్ గారు వీధిలో ఉన్నందువల్ల నాకు విద్యార్థించారు కాబట్టి వారి తరఫున మాకు ఇక్కడ ఈ ఊరు వచ్చిన కొత్తలో సార్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, రాజు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు మా స్కూల్కి. ఆయన సంవత్సరంలో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆయన గారి పదవి విరమణ సభకి వేదిక ఆలంకరించడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. సార్ గారు నేను గమనించిందండి, చాలా చిత్రపజ్ఞుడు. ఏదైనా పొంగిపోడు, ఏదైనా ఉన్నత అంశాలు వచ్చినప్పుడు పొంగిపోడు, అలాగని కష్టపడి పొంగిపోడు. అటువంటి నైపుణ్యం అందరికీ ఉండదు, చాలా మందికి ఉండదు, అరుదు. అలాగే దిలీప్ సార్ గారు కూడా నెల్లూరు ఐటీడీఏ వర్క్ చేశారు. గతంలో సంవత్సరాలు మేము వర్క్ చేసేటప్పుడు మనకి చెప్పారు కదా, కంగా రాస్తా ఉన్నాం. వచ్చేసి కంగా పడలేదు. మాకు సాయంత్రానికి రిపోర్ట్ వెనక్కి పంపించాను. మాకు అటువంటి మిత్రులాగా వెనుకకి నడిపించే వాళ్ళు అరుదైపోయినారు. వారిని మన తర్వాత వారికి కూడా అటువంటి సహకారం అందిస్తూ ఆ గుణం వారి నుంచి నేర్చుకున్నందుకు నేను వారికి మొట్టమొదటిసారి అధికారిని సైన్స్ మీటింగ్ పెట్టినప్పుడు చూసాను. వచ్చింటారు సార్ 86 కాడకుండా రెసిడెన్షియల్లో మీటింగ్ పెట్టారు. మన రమణ సార్ కూడా వచ్చింటారు 86 కాడకుండా. ఇప్పుడు ఇద్దరు చూసాము. ఫస్ట్ ఇలాగే మళ్ళీ ఇక్కడ సమస్యలు తీసేసరికి అంతకాలం తర్వాత చూసామని పొంగిపోయాము. ఈ పదవి రామనంతరం జీవితం కూడా సుఖమయంగా ఉండాలని కోరుకుంటూ ఈ సభకు వచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమానికి చాలా మంది రాలేకపోయిన వాళ్ళు సార్ నేను తర్వాత మాట్లాడతాను, రాలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ సార్ మీరు తప్పకుండా చెప్పండి అని చెప్పారు. అలా ఫోన్ చేసి చెప్పారు రాజుగారు సార్ గారికి సభాముఖంగా రేపు మీరు కూడా పదవి శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. వాళ్ళిద్దరికీ కూడా దిలీప్ సార్ కూడా బాబు రాజేంద్ర సార్ అప్పుడు కూడా ఈ సందర్భంగా దిలీప్ సార్ గారు కూడా పదవి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్స్గా ఇప్పటికీ ఒక రాజు గారు ఇంకా చాలా మంది సీనియర్స్ ఆల్రెడీ ప్రమోషన్ తీసుకున్న 3-4 నెలలకి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ సార్ 8వ వార్డు ఈ 1 yearలో ప్రమోషన్ తీసుకున్నాక రిటైర్ అయిన వాళ్ళు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్స్
కాలేజీ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సత్యరాజు సార్ కూడా సార్కి ఈ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయమని నన్ను కోరడం జరిగింది. అటు ప్రిన్సిపల్స్ అసోసియేషన్ తరఫున, కాలేజీ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ తరఫున, అలాగే ప్రెసిడెంట్ సత్యరాజు గారి తరఫున కూడా ఈ సందర్భంగా సార్కి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబానికి దేవుడు అన్ని విధాలుగా అందించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి మన ప్రిన్సిపల్ వెంకటరావు సార్, అదేవిధంగా మన సూపరింటెండెంట్ సార్ దిలీప్ కుమార్ సార్కి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే చంద్రశేఖర్ గారు సార్తో, మన ప్రిన్సిపల్ సార్తో మాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. సారు కాలేజీలో పనిచేసేటప్పుడు నేను అప్పుడు స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు. సార్ అప్పటివాడ వరకు నుంచి ఇప్పుడు క్రికెట్ వరకు కూడా చాలా ప్లేసెస్లో వర్క్ చేశాను. అయితే సార్ పనిచేసినటువంటి చివరి 3 ప్లేసుల్లో సార్తో కలిసి పనిచేయడం అనేది నేను నిజంగానే అదృష్టంగా భావిస్తాను. అయితే నంద్యాల సార్ కాలేజీలో ఉన్నప్పటికీ, మేము స్కూల్లో ఉన్నప్పటికీ కూడా ఒకే క్యాంపస్లో ఉండేవాళ్ళం. సార్ ఎక్కడుంటే అక్కడ నవ్వలేదు. ఒక ఆనందం, మనలో ఉండేటువంటి బాధని మర్చిపోతాం. మాకు అక్కడ నంద్యాల ఒక చిన్న మోరీ ఒకటి ఉండేది, ఒక కట్టు. అక్కడ దొరికినారు అంటే అక్కడ ఉండేటువంటి స్కూల్ స్టాఫ్ అందరూ కూడా అక్కడ దొరికి వారిపోతారు. ఏమంటే రాజు అనుకున్నారు, రాజు ఏమి చెబుతారండి. లేదు, మనం ఏదో ఒక బాధను తీసేసినటువంటి ఫీలింగ్ తర్వాత అసలు మాట్లాడారు. మాకు ఎదురుగా సార్ వాళ్ళ అంతకుముందు నుంచి పనిచేసినటువంటి సార్ వాళ్ళ కొనుక్కునేవారు. మన పుష్పప్రసాదం నిజంగా సార్ వాళ్ళు ఒక చిన్న ఉదాహరణ. ఒకసారి సార్ అన్నారు పుష్పప్రసాద్, నేను ఈసారి ఈ వారం చూడలేదు, నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుంటున్నాను అని. మళ్ళీ అదే సాయంత్రం బ్యాగ్ వస్తూ ఉన్నారు. ఏం సార్ ఈ వారం వెళ్ళమన్నారు కదా, మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఏంటంటే, లేదా రాజు సార్ వెళ్ళిపోతున్నాడు, నేను ఒక్కనే ఉన్నా, బోర్ కొడుతుంది ఇలా నేను లేదు అంటే. సార్ వల్ల ఎట్లంటే వాళ్ళకి భోజనం ఇబ్బంది లేదు, అన్ని సార్ చూసుకుంటారు. టెస్టింగ్ చేసి పెట్టేస్తారు. ఒక్క వారం కానీ సార్ గారు ఊరికి వెళ్తున్నారంటే అందరికీ దిగలే ఆ క్యాంపస్ లో ఉన్నారు. అదేవిధంగా జయచంద్ర సార్ కూడా సాయంత్రం కాదు సార్ కాకుండా ఎప్పుడో క్వార్టర్స్ కూడా ఉండేవారు. సాయంత్రం అయితే రెడీ అవుతుంటారు. ఎక్కడ సార్ 2 రాష్ట్రాలు వేసి వస్తారు. అందరికీ కూడా ఎంతో అందరూ అభిమానించేటువంటి వ్యక్తి మన చంద్రశేఖర్ సార్. ఆ సార్తో కలిసి పనిచేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. అదేవిధంగా పాఠశాలలోను మనకి ఇటువంటి మన ప్రిన్సిపల్ గా వస్తున్నారు అని తెలిసి చాలా ఆనందించాం. అందరికీ ఆనందమే, ఎవరైనా ఉంటారు ఎవరు ప్రిన్సిపల్ సార్ గారు మాకు రాదు సార్ హ్యాపీ మీట్. అలాగని వర్క్ ఈవెంట్ ఉండదు, అన్నీ చేస్తారు. ఫస్ట్ వెళ్ళాడుతారు, ఏం అయిపోయిందా టీచింగ్ ఏమి రాసేసావా, టీచింగ్ వర్క్ ఒకసారి సాయంత్రం సంతకాలు పెట్టుకోవడానికి. అలాగే మనకు వర్క్ చేస్తున్నాడు. అయితే మనకు వర్క్ చేసినటువంటి ఫీలింగ్ మనకు కనిపించదండి. మిగిలిన వాళ్ళకంటే మనం ఎక్కువ వర్క్ చేస్తారు, కానీ చేసినటువంటి ఫీలింగ్ మనకు రాదు. సార్ ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ గా వస్తున్నారు అంటే నాకు ఇంకా ఆనందం. ఆల్రెడీ సార్గా కలిసి పని చేసేవాడిని, ఇంకోటి మా సబ్జెక్టు సార్కి అపారమైనటువంటి అనుభవం ఉంది. లేదా నాకు వచ్చినటువంటి డౌట్స్ అన్ని కూడా చాలా ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఒక ఎన్నో సంవత్సరాల తర్వాత తెలుసుకునేటువంటి విషయాలన్నీ కూడా నన్ను సార్ కూర్చోబెట్టి చెప్తూ ఉంటాను. కానీ ఉంటే నా క్వార్టర్స్ వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 మార్క్ క్వశ్చన్స్ ఏమున్నాయి, 4 మార్క్ క్వశ్చన్స్ ఏమున్నాయి, 8 మార్క్ క్వశ్చన్స్ ఏమి, నువ్వు ముందుగా ఏ ప్రిపేర్ కావాలి, ఎలా పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అనే దాని గురించి నాకు చాలా వివరంగా చెప్పినటువంటి ఒక నీటి పాత్రని నీరు ఏ పాత్రలో వస్తే ఆ పాత్ర యొక్క ఆకారం ఏ విధంగా వస్తుందో సాధించే చిన్నవాళ్ళతో ఆ రకంగా మెరుగుతారు, పెద్దవాళ్ళతో కూడా వాళ్ళకి సరిపడే విధంగా మెరుగుతారు. అంటే ఎవరితో ఎలా మెరుగుతారనేది చాలా బాగా. ఒక మంచి స్నేహ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ఒక మృదు స్వభావం, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి,
తన జీవితంలో 5 రకాల శ్రేయస్సు ఉండాలి. ముందుగా ఒక విదూషకుడు ఉండాలి. అంటే మనం ఎప్పుడు నడుస్తూ ఉండేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి. ఒక మార్గదర్శి, మనకి మంచి లక్ష్యాన్ని సూచించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇంకొక స్నేహితుడు. ఒక ధైర్యశాలి, నిర్ణయాలు వేగంగా తీసుకునేటువంటి విధంగా ఉండాలి. స్నేహశీలి, ఎప్పుడు స్నేహ స్వభావంతో ఉంటూ ఉండాలి. మనల్ని ప్రశ్నిస్తూ ఉండాలి. అంటే ఏదైనా తప్పు చేసేటప్పుడు ఏదో నువ్వు చేస్తున్నావు, నువ్వు రాంగంలో పోతూ ఉన్నావు అనే విధంగా ఈ 5 మంది స్నేహితులు మనకు ఉండాలి. ఈ 5 లక్షణాల్లో ఉండేటువంటి వ్యక్తి మన కాదు. అటువంటి సార్ ఈ రోజు రిటైర్ అవుతున్నారంటే చాలా బాగా ఎవరైనా దానికి ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. చాలాసార్లు ఫోటో కూడా చెప్పారు, ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మేము మీ దగ్గర ఇంకా పూర్తిగా ఆస్వాదించలేకపోయాం, ఇంకా మీ దగ్గర పనిచేయాలనుకుంటున్నాను అని అనుకున్నాం. కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో సార్ ఈరోజు రిటైర్ అవుతున్నారు. నాకు ఎంతో బాగానే ఉంది. తర్వాత మనకి మన సోమవారం జీవిస్తారు. ఏ రకంగా మనకి మా ఇంటర్మీడియట్ కానీ మిగిలినటువంటి కార్యాలయ సర్వీస్ కంటే కూడా మన కార్యం ముందు వచ్చేస్తారు. సార్ అటువంటి విషయం చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంకా అవసరం లేదు. సార్ ముందు చూసుకుని ఏమైనా ఎవరికి రావాలి ఇంటర్మీడియట్ అనేది యాడ్ చేసేస్తుంటారు. మనకి రావాల్సినటువంటి మానిటరీ బెనిఫిట్స్ విషయంలో మనం అడగక ముందే మనం చేసేస్తుంటారు. మనకి అకౌంట్ లో పడితే కానీ మనకు అర్థం కాదు. ఇది ఎందుకు వచ్చింది సార్, ఇది అలాంటి మీకు వేసాలి అని చెప్తే కానీ నాకు తెలియదు. మంచి స్నేహశీలి, పసుపుకుండా ఉంటుంది, మాట గంభీరంగా ఉంటుంది, కానీ లోపల చాలా అభిమానం ఉండేటువంటి వ్యక్తి దిలీప్ సార్. నేను కూడా అనుకుంటుంటా ఒకసారి ఆలోచిస్తాను, ఏదైనా జ్ఞాపకం ఒక్కసారి అలాగే సాధ్యత ఒక 2 లక్షలు చేస్తున్నది సంతోషం. పోయి దేవాడు ఎన్నుకోవాలి అని ప్రజాలను చేస్తూ ఉంటాను. ఆ విధంగా ఒక మంచి స్నేహశీలిగా ఉండేటువంటి వ్యక్తి సార్. ఈరోజు ఒక ఇద్దరు మన ప్రిన్సిపల్ సారు, మన సూపరింటెండెంట్ సారు ఇద్దరు ఒకే రోజు రిటైర్ కావడం అనేది నిజంగానే మాకు చాలా బాధాకరమైనటువంటి. ఎందుకంటే మా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఏదైనా ఉన్నాక మేము చాలా చెప్పుకుంటున్నాం. ఈ విధంగా సార్ ఈ విధంగా ఉందంటే చాలా మంచి సజెషన్స్ ఇస్తారు. సార్ కానీ చాలా మంచి సజెషన్స్ పర్సనల్ విషయాల్లో కానీ ఇంకా వేరే విషయాల్లో ఏదైనా సరే మనం అడిగిన వెంటనే ఆన్సర్ అనేది ఉంటుంది, రెడీగా ఉంటుంది. ప్రతిదానికి మనం సమాధానాలు వెతుకోవాలంటే అనుభవం ద్వారా వెతుకోవాలంటే మన జీవితకాలం సరిపోదు. వాళ్ళ అనుభవాన్ని రంగరించి మనకి మంచి మంచి సలహాలు ఇవ్వడం వల్ల మనం కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఈరోజు 10వ వివరణ చేస్తున్నటువంటి రాష్ట్రానికి అదేవిధంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు దీంట్లో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, పూజ్యులు, మాకు అత్యంత అభిమానవంతులైనటువంటి శ్రీ గౌరవనీయులు చంద్రశేఖర్ రాజు సార్ గారికి మరియు దిలీప్ కుమార్ సార్ గారికి నా హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజు సార్ నాకు చాలా తక్కువ పరిచయం. నేను అక్టోబర్లోనే రాజు సార్ని కలవడం జరిగింది. నేను ఇక్కడికి రాకముందే సార్
లేదు, ఇంకా పుట్టరు కూడా నాకు తెలిసి. ఎందుకంటే నేను ఇక్కడ రాకపోవడం వెస్ట్ గోదావరిలో వర్క్ చేస్తున్నప్పుడు పురుషోత్తం సార్ నాకు పరిచయం ఆయన ఫోన్ చేసి టికెట్ కాలేజీకి చంద్రశేఖర్ రాజు సార్ వచ్చారంట, ఆయన ఎవరో నాకు తెలియదు, కొంచెం భయంగా ఉంది సార్ అన్నారు. అంటే అసలు ఆయన చాలా మంచి వ్యక్తి మేడం, ఆయన దగ్గర పని చేయకపోతే ఇంకెక్కడా వర్క్ చేయలేదు, గురుకుల ఇన్స్టిట్యూషన్స్ లో ఏ ప్రిన్సిపాల్ దగ్గర మీరు వర్క్ చేయలేరు, అంత మంచి వ్యక్తి అని చెప్పి పురుషోత్తం గారు చెప్పడం, అది నాకు వచ్చినటువంటి మొదటి రోజుకే అది నివృత్తి అయిందన్నమాట. అంటే అంత మంచి స్నేహ స్వభావం, మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రాజు సార్. అలాగే ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ రాజు మంచి పరిపాలనా దక్షుడు కూడా, ఎవరికి ఏమీ చెప్పరు, కానీ ఆయన చిరునవ్వుతో కను సైకిలతో ప్రతి పని జరిగిపోతూ ఉంటుందంటే. ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టడీకి వెళ్ళాలి అంటే 5 to 4కి ఆయన ఉంటారట, మాకన్నా 5 నిమిషాలు ముందే ఉంటారట. ఆయన నవ్వు చూపు చాలు మాట పరిగెడతాం. అలా పరిపాలనలో కూడా ఆయన అన్వేషణ చేయలేదే చెప్పు. అలాగే స్టాఫ్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి అందరినీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ప్రజెంట్ సిచ్యుయేషన్స్ లో జరుగుతున్న రోజుల్లో స్టాఫ్ అందరితో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది ఒక రకంగా చాలా కష్టమైన విషయం. అలాంటిది కూడా ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కానీ టాప్ టు బాటమ్ అంటే అధ్యక్ష స్థాయి దగ్గర నుంచి మన కిచెన్ వరకు కూడా ఉండేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగంలో కూడా ఆయన చక్కటి స్నేహపూర్వక వాతావరణాన్ని కలిగి ఎప్పుడు నవ్విస్తూ ఆయన నవ్విస్తూ ఉంటారు. అలాగే ఇన్ఛార్జ్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మాత్రం బయట వెళ్తే మాత్రం ముందుగానే అన్ని నేను చూస్తున్నాను, ఎవ్రీథింగ్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు అని మన ధైర్యం చెప్తారు. తర్వాత కాలేజీలో వచ్చేటువంటి ఏ చిన్న సమస్య అయినా మా దాకా రాకుండా ఆయన సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇక దిలీప్ సార్ని 2018లో నేను వచ్చినప్పుడు చూసాను. ఫస్ట్ టైం జాయిన్ అవ్వడానికి ఆఫీస్లో వెళ్ళాను, చూడండి ఫస్ట్ ట్రై చేస్తున్నాను సార్ని చూడడానికి. నేను పట్టుకెళ్ళి జాయిన్ రిపోర్ట్ రాయడం మేడం అన్న సీరియస్గా కూర్చొని రాశాను. డాక్టర్ కూడా చూస్తూ ఉంటే ఒకసారి షివరింగ్ వచ్చింది. అమ్మ ఈ దగ్గర ఇంగ్లీష్ మాట్లాడకూడదని భయం వేసింది కూడా. చూసి జాయిన్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత చిన్న మిస్టేక్ వచ్చి కరెక్షన్ చేశారు. అమ్మ చాలా భయంగా ఉంది, గొప్ప సార్ని చూసుకుంటే అమ్మ సాంబార్ వెళ్ళకూడదు అనుకున్నాను, కొన్ని రోజులు వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ ఆ నెక్స్ట్ డే వచ్చి మాట్లాడటం, ఒక్కరోజు నేను మాట్లాడకపోయినా ఏమో పరిస్థితులు పైకి ముందు క్లాస్ అడగడం ఆయన. అంటే ఆయన నిజాన్ని అనడానికి చూడడానికి చూపులు మాత్రమే ఎలా ఉంటారు, మనసు మాత్రం ఏదైనా మేడం గారు చెప్పినట్టు మేడం గారు చాలా ఎక్స్పీరియన్స్. నాకు ఓన్లీ 2 years అయినా కూడా మీకు అదే చాలా ఎక్స్పీరియన్స్ ఇయర్స్. కానీ నాకున్న చాలా చిరుపరిచయంలోనే ఆయన చాలా మంచి మనస్తత్వం. అలాగే మ్యూజిక్ ఎంతైతే అబ్జర్వేషన్ ఆయన అబ్జర్వేషన్ ఉంది దిలీప్ సార్ గారు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు, ప్రతి విషయం తెలుసు ఆయన, కానీ ఏది బయట పెట్టారు, తెలియనట్టే ఉంటారు. మనం ఏంటి సార్ ఈ విషయం తెలుసా, మీకు ఇలా జరిగింది సార్ అంటే అవును మన గుర్తుకొచ్చింది, కానీ మళ్ళీ ఒకసారి మనం మాట్లాడకపోతే ఆయన అడుగుతారు ఇలా అడగడం మనం. అంటే ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటే మైండ్ అలా రాసుకుంటారు. సో మాకు రాజు సార్ కనుక బయటికి వెళ్తే క్యాంపస్ వచ్చి దిలీప్ సార్ ఉంటే బాగుంది అనుకుంటారు నేను ఇన్ఛార్జ్ ప్రతిసారి. ఎందుకంటే ఏ అధికారులు వచ్చినా కానీ నాకు వెంటనే ఆయన ముందుకి వెళ్ళి వాళ్ళతో మింగిల్ అయిపోయి వితిన్ మినిట్స్ లో వచ్చినటువంటి ఆఫీస్ కూడా 5 minutes ఉండాలన్నా కూడా వెంటనే వెళ్ళిపోతాం అనే విధంగా ఆయన సమాధానం ఉంటుంది. సో వీళ్ళ ఇద్దరితో నాకు చాలా తక్కువ ప్రయాణం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇంత 1 year కూడా లేదు రాజు సార్ది. వీళ్ళిద్దరికి కూడా 15 సంవత్సరాలు సర్వీస్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాపీగా చేసేసుకుంటూ మాకు కూడా ఏ ఇబ్బంది లేకుండా స్టాఫ్ చాలా హ్యాపీగా గడిచిపోయేలాగా గురుకులంలో మేము కూడా ఒక 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నాము. వీళ్ళ ఆధ్వర్యంలో ఏ బాధ లేకుండా ఫీలింగ్ అయితే మాకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకా మరికొన్ని సంవత్సరాలు వీళ్ళతో పాటు కలిసి పనిచేస్తే బాగుండేదని అనిపించింది. కానీ చాలా ఎప్పుడో ఆగస్టు నెక్స్ట్ ఇయర్ ఆగస్టు అనుకున్నాం, ఆగస్టు కాస్త దగ్గరకు వచ్చేసింది. ఇటువంటి ప్రిన్సిపాల్ కానీ ఇటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ మరి
ఇంకా రాకపోయినా ముందు ఉన్నటువంటి సర్వీసుల్లో నేను చూడలేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అంతా కూడా టెక్నాలజీ వృద్ధులు పరుగులుగా ఉన్నాయి. ఎవరు కూడా అంత మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ప్రజల్లో ఇప్పుడు లేదు. మొత్తం అంతా కూడా టెక్నాలజీతో నడుస్తుంది. పరిచయాలు అలాగే ఉన్నాయి, ఆత్మీయతలు అభిమానాలు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఒక ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు లేడీస్ వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా వర్క్ చేయాలి, ఎలా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అనేటువంటిది వీళ్ళిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియలేదు. అంటే ఇన్స్టిట్యూషన్ లో ప్రిన్సిపల్ టాప్ లెవెల్లో ఉంటే కింద ఆర్గనైజ్ చేసుకుంటూ సజెషన్స్ ఇస్తూ కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసేది సూపరింటెండెంట్ చేతుల్లో ఉంది. సో మాకు మేడం గారు అన్నట్టు నిజంగా దిగ్గజాలి, మేము ఇష్టం దిగ్గజాలి. ఇకపై ఇక రేపటి నుంచి వీళ్ళు ఉండరు అనేటువంటి తలుచుకుంటే చాలా భయంగా అనిపిస్తోంది. క్వాలిఫికేషన్ అయిపోయింది, మళ్ళా రావాలా వద్దా అనేటువంటి నేను కూడా మీమాంసలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చినంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి నాకు కోఆపరేషన్ ఇంకెక్కడైనా ఏ ఇన్స్టిట్యూషన్ లో ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా అనిపిస్తోంది. భగవంతుడు దిలీప్ సార్ గారికి మరియు రాజు సార్ గారికి ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించి వాళ్ళు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ అనేక మందికి వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, బంధువులకి, మాలాంటి వాళ్ళకి, సర్వీస్ ఇంకా ముందుకు వచ్చే మాలాంటి వాళ్ళకి ఎంతో వాల్యూబుల్ అయినటువంటి సలహాలు ఇస్తూ వాళ్ళ ఆనందంగా జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతలో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. శర్మ గారిని ఆహ్వానించవలసిందిగా స్వాతి మేడం కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చంద్రశేఖర్ శర్మ, విద్యార్థి కాలేజీలో పనిచేస్తున్నటువంటి సేవలో చంద్రశేఖర్ రాజు గారు, విజయ్ కుమార్ గారు, అలాగే రామానాయక్ గారు, మా చిన్నప్పటి మిత్రుడు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇంతమంది పెద్దల ముందు ఏం మాట్లాడాలో నాకైతే ఏం తెలియదు. ఎందుకంటే బహుశా నేను అనుకోవడం మాటలలో కొంచెం తొట్టుపాటు ఎక్కువ. తొట్టుపాటు అంటే టంగ్ స్లిప్ అంటారు ఇంగ్లీష్లో, ఆంగ్లంలో. ఆ టంగ్ స్లిప్ ఎక్కువ మాటలు బాగా ఏదన్నా పొరపాటు మాట్లాడితే పెద్దలు, వచ్చిన ఆహ్వానితులు, గౌరవనీయులు, పూజలు సహృదయంలో మంచి మనసులో అందిస్తారని ఆశిస్తూ అభినందిస్తున్నాము. నాకు రాజు సారు ఎప్పటి నుంచి మిత్రుడు అయితే చెప్పలేదు, చాలా కాలం నుంచి మిత్రుడు అనుకుంటున్నాము. తిట్టుకున్న రోజులు ఉన్నాయి, మనసులో బయట మనసులో తిట్టుకున్న రోజులు ఉన్నాయి, అలాగే ఆప్యాయంగా పరిస్థితున్న రోజులు కూడా ఉన్నాయి. సో ఈనాటిది అని చెప్పడానికి లేదు. సార్తో మాకు ఉన్నటువంటి స్నేహ పాంకర్యం ఎన్నో సార్లు ఇద్దరు కలిపేసి మనకు తెలిసి తెలంగాణ జరుపుకున్నాం. ఏమనుకోవద్దు, ఇదే రూపంలో మన సార్ వండుకుంటే మనకు అట్లాగే ఇక్కడ నుంచి మళ్ళా నంద్యాల వెళ్ళాము 2011లో, 2008 అనమాట. నంద్యాలలో వెళ్ళినప్పుడు సార్ మళ్ళా నంద్యాల రావడం, ఇంకా అక్కడి నుంచి సార్ మళ్ళా రావడానికి ఇంతకీ ఏమైంది ఏంటంటే మా దేవస్కి సారాకాలం తర్వాత వీళ్ళ ద్వారా ఒక వే పడింది. ఏదో ప్రజలకు రావచ్చు లేకపోతే ఒక రాస మార్గాన్ని మీరు మాకు చేశారు. అయితే దాన్ని అందుకునేది మనకు తెలియదు. సో అట్లాగే మరి విజయ్ కుమార్ సార్ సార్తో నాకు ఉన్న పరిచయము 2002 సంవత్సరంలో నుంచి
దిలీప్ కుమార్ సార్ మాకు పరిచయం. సో ఇక్కడ రాజు సార్ దిలీప్ కుమార్ సార్కు ఎంత చెప్పినా ఒక మాట తక్కువనే అని నేను అనుకుంటున్నాను. ఎంత చెప్పినా ఒక మాట తక్కువనే నేను అనుకుంటున్నాను. కాకపోతే సభ్యులందరూ మన్నించాలి. కాలాతీతమైంది, ఆల్రెడీ 12 అయింది. ఈ టైంలో ఇక్కడ ఇంతమంది జాగ్రత్త కావడం అనేది కేవలం ఇద్దరిని పట్టుకెళ్ళాలి. మిగిలిన వాళ్ళకి నాయకులు గారు ఉన్నారంటే మా ప్రిన్సిపాల్ గారు పనిచేశారు. మళ్ళా ప్రిన్సిపాల్ చెప్పేది వస్తారు కృష్ణమూర్తి గారు ఎప్పుడో 85 అప్పటి నుంచి ఎక్కడ చూడరా ఎప్పుడు నుంచి మేము శ్రీశైలం వచ్చినాము. ఏమనుకోవద్దు, చాలా ఒకవేళ ఏదన్నా అభివృద్ధి మాట్లాడుతుంటే మన్నించగలను కోరుకుంటూ రాజసార్ గారిని, దిలీప్ కుమార్ గారిని భగవంతుడు ఆశిస్తూ ఈ అవకాశం మీకు ముఖ్యంగా రాజు సారు మరియు దిలీప్ సార్ల యొక్క శిష్యుడైనటువంటి ప్రస్తుతం మన కాలేజీలో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రభుదేవ సార్ని వారి యొక్క అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. కళాశాల సూపరింటెండెంట్ సార్ దిలీప్ సార్ గారికి, ప్రిన్సిపల్ సార్ రామారావు సార్ గారికి, శర్మ సార్ గారికి, కార్యక్రమాన్ని చేసిన అతిథులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమే అయినప్పటికీ ఈ సందర్భంలో మా ప్రిన్సిపాల్ సార్ గారు, దిలీప్ సార్ గారు రిటైర్డ్ అవ్వడం అనేది వాటితో బాధాకరమైనటువంటి విషయము. అయితే నాకున్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళ మధ్య నాకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం చాలా కాలం నుంచి ఉంది. ఎందుకంటే దిలీప్ సార్ గారు నేను 99లో ఇదే స్కూల్ కాలేజీ కలుసుకున్నప్పుడు అయిన తర్వాత ఎలా అనిపించిన వాళ్ళలో మొదటి వాళ్ళు దిలీప్ సార్ గారు. ఎందుకంటే ఆయన దగ్గర మేము చిన్నప్పటి నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇక్కడే చదువుకున్నాడు కాబట్టి ఆయనతో నాకు అనుభవం ఉంది. ఆ తర్వాత రాజసార్ గురించి చెప్పాలంటే రాజసార్ గారు నేను చదువుకోకపోయినా కూడా మా నాన్నగారికి మంచి మిత్రుడుగా, మా నాన్నగారితో పనిచేసి మాకు ఇంత ఆత్మీయులుగా మేము గౌరవించేటువంటి మా గురువులు ఆయన విషయంలో నేను ఎంతో సంతోషిస్తాను. నిజంగా ఆయన దగ్గర చదువుకున్నప్పటికీ కూడా ఒక సంవత్సర కాలం పాటు గురించిన అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది దగ్గర గురువు నుంచి ప్రతిదీ నేర్చుకోగలిగినటువంటి పరిస్థితి ప్రతి శిష్యుడికి వస్తుంది. అది ప్రాముఖ్యంగా నాకైతే ఎంతో మంది దగ్గర నుంచి నేర్చుకునేటువంటి అవకాశము కలగడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర చదువుకున్నా చదువుకోకపోయినా ఇక్కడ ఉన్నటువంటి మా గురువు గారు రామారాయణ సార్ గారు కావచ్చు, నేను 10th లో మా సార్ ఇంగ్లీష్ సార్ గా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. రాజసార్ గారితో అయితే ఉపాధ్యాయ విద్యార్థి అనుబంధం లేకపోయినా ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం ఆయనతో నాకుంది. అయితే ఈ సంవత్సర కాలంలో
మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత నేను సార్ వచ్చిన తర్వాత నిజంగా మా నాన్నగారు ఉన్నప్పుడు నేను ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానో సార్ ప్రిన్సిపాల్ గా వచ్చిన తర్వాత కూడా ఆయన అంతే ఆనందాన్ని ఇక్కడ అనుభవించాలని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. ఎందుకంటే అంతటి ఫ్రీడమ్ గా మాతో కలిసిపోయి మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఈ స్థాయిలో కార్యం ఉండడానికి ఆయన చేసిన కృషి ఎంతైనా గొప్పగా చెప్పాలి. అంతేకాకుండా దిలీప్ సార్ గారు మా చిన్నతనం నుంచి ఇప్పటికీ కూడా మాకు దిలీప్ సారే. ఎందుకంటే ఆయన రూమ్ లో ఉంటే ఆయన నేను చిన్నప్పుడు ఎప్పుడైతే 10th క్లాస్ లో జాయిన్ అయినప్పుడు ఏ ఆఫీసులో చూసానో ఈరోజు రిటైర్ అయినప్పుడు కూడా అదే ఆఫీసులో సార్. కానీ ఆయన అంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల మధ్య నేను చదువుకొని మరలా ఆ ఉన్నతమైనటువంటి వ్యక్తుల పక్కన మరలా పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగినందుకు నేను ఎంతైనా సంతోషిస్తూ ఈ సందర్భంలో పదవి విరమణ పొందుతున్నటువంటి రాజు సార్ గారికి అదేవిధంగా దిలీప్ సార్ గారికి నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ వారి రిటైర్మెంట్ తర్వాత జీవితకాలం అంతా కూడా వాళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అదేవిధంగా వారి జీవనంలో మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడే విచ్చేసినటువంటి ఓసిలి ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ సార్ అయినటువంటి ఖజానా ప్రసాద్ సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సార్ని స్వాగతం పలకవలసిందిగా సుజాతమ్మ మేడం వారిని కోరుతూ ఉన్నాం. లో పనిచేస్తున్నటువంటి రామిరెడ్డి సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకు అంటే కొంత సమయము అప్పుడే ఆలస్యం అవుతుంది. ఈ వేదిక మీద ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మా అందరికీ మార్గదర్శకులు ఎంతో అద్భుతమైనటువంటి సర్వీస్ని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులకు అందించినటువంటి మహనీయులైనటువంటి చంద్రశేఖర్ రాజు గారికి అలాగే మాలాంటి జూనియర్ ప్రిన్సిపల్స్కి ఎలాగ అడ్మినిస్ట్రేషన్ చేయాలి అనేటటువంటి గైడ్ చేసినటువంటి సీనియర్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి దిలీప్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను నెల్లూరు జిల్లా 2015లో ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి ఐటీడీఏ గురుకులంలో దిలీప్ గారితో నాకు చక్కటి అనుబంధం ఉంది. వారు ఎలా చేయాలి ఏం చేయాలి అనేటటువంటి విషయాలలో నాకు చాలా విషయాలలో గైడ్ చేస్తూ ఇప్పుడు ఎదుగుతున్నటువంటి ప్రిన్సిపల్గా మేము ఎటువంటి తప్పులు చేయకుండా ఒక క్రమశిక్షణతోటి సిస్టమేటిక్గా డెడికేటెడ్గా పనిచేసేటట్టు నన్ను ప్రోత్సహించారు. నాకు ఒక బ్రదర్ లాంటి వారైనటువంటి దిలీప్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే చంద్రశేఖర్ రాజు గారు ఇటీవలే ఇక్కడికి కిచ్చేడు జూనియర్ కాలేజీకి ప్రిన్సిపల్ ప్రమోషన్ తోటి రావడం జరిగింది. సార్ రాగానే మొట్టమొదటిగా కలవడం జరిగింది. సారు మరి ఎక్కడ విన్నారో ఏమో ఖజానా ప్రసాద్ అంటే నువ్వేనా అని అడిగారు నన్ను. సో మొత్తానికి గురుకులం అనేది ఒక పెద్ద ప్రపంచమైనప్పటికీ కూడా ఇందులో పనిచేసేటటువంటి స్టాఫ్ టీచింగ్ అయినా నాన్ టీచింగ్ అయినా ప్రిన్సిపల్స్ అయినా ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక కుటుంబం లాగా, ఎందుకంటే దీని లోపలే క్వార్టర్స్ ఉండడం వల్ల అక్కడే అందరూ కలిసిమెలిసి జీవించడం వల్ల అందరూ కూడా ఒక మెంబర్స్ లాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కుటుంబం లాగా కలిసిపోయి ఎంతో అరమరికగా స్నేహంగా ఉండడం అనేది మనం ప్రత్యక్షంగా గురుకుల విద్యాలయాలను చూస్తూ ఉన్నాం. ఇలాంటి చోట ఇలాంటి వాతావరణంలో పెరిగినటువంటి మా పిల్లలు కూడా ఇలాంటి ప్రదేశంలో ఉండడం వల్ల ఇలాంటి గురువుల యొక్క సలహాలు సూచనలు అందడం వల్ల అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి ఈ గిరిజన విద్యార్థులు ఏ విధంగా అయితే వెళ్ళారో మేము కూడా మా పిల్లల్ని అదే స్థాయికి అదే క్రమశిక్షణతో తీసుకువెళ్ళగలిగామని అప్పుడప్పుడు మేము గట్టిగా నమ్ముతా ఉన్నాము. అది కళ్ళ ముందు మేము అటువంటి రిజల్ట్స్ని చూడగలుగుతూ ఉన్నాం. సో ఇక్కడ గిరిజన విద్యార్థులు అనే పదం మనం ఎందుకు వాడుతున్నామంటే ఎన్ని ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వీటికి మేము ఆప్షన్ ఇచ్చి ఇందులో పనిచేయడం జరుగుతూ ఉంది.
ఇవన్నీ కూడా డీప్ ఏజెన్సీలో ఎక్కడైతే మెడికల్ ఫెసిలిటీ ఉండదో, ఎక్కడైతే పాములు తేళ్లు చక్కగా మా పక్కన తిరుగుతూ ఉంటాయో వాటి మధ్యలో మేము హ్యాపీగా జీవిస్తూ వాటితో పాటు స్నేహం చేస్తూ అలాంటి చోట పనిచేస్తూ ఒక మధురానుభూతిని పొందడమే కాకుండా దాదాపు 35 ఏళ్ల సర్వీస్ని పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక చిన్న మచ్చ లేకుండా ఎటువంటి సంస్థ యొక్క ప్రశంసలు పొందుతూ మంచి ఉన్నతమైనటువంటి స్థితి దాకా వస్తూ మనం అన్ని విషయాలలోనూ విజయం సాధించగలిగామంటే అది గర్వించదగ్గ విషయం అని చెప్పి, అలాగే గురుకుల విద్యాలయాల సంస్థ కూడా మాయా వెన్నంటి ఉండి మమ్మల్ని చక్కగా నడిపించిందని మేము భావిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ పద్మే విరమణ కార్యక్రమం సందర్భంగా నాకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు, కాలేజీ యాజమాన్యానికి, స్టాఫ్ మెంబర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే చంద్రశేఖర్ రాజు గారు, వారి శ్రీమతి, వారి కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి చిన్నవాడినైనా జీవిస్తున్నాను. అలాగే మా అన్నయ్య గారు అయినటువంటి దిలీప్ గారు, వారి శ్రీమతి, వారి బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన చిట్టేడు స్కూల్ నుంచి విచ్చేసినటువంటి రామిరెడ్డి సార్ గారు మన ఇరువురు పెద్దవారి గురించి మాట్లాడుతున్నారు. రవి సార్ ఫోన్ చేసి ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ రండి అని చెప్పారు. సార్ అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఫ్లెక్టే వస్తాను సార్ అని చెప్పారు. ఉదయం కూడా కొంచెం మోషన్స్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ నా ముందు కళ్ళు రైట్ హ్యాండ్, రైట్ ఐ మా రిలీఫ్ సార్, లెఫ్ట్ ఐ రాజు గారు. రైట్ ఐ ఎందుకన్నారంటే ముందుగా నాకు పరిచయం దిలీప్ గారు. రాజు గారు పేరు ముందు విన్నాను, చూసింది మాత్రం దిలీప్ సార్. నేను సిఆర్టీగా 2000 జాయిన్ అయినప్పటి నుంచి రాజు గారు అంటే నేను సంవత్సరంలో ఉన్నప్పుడు అప్పుడు జేఎల్ జోహారీ ద సీనియర్ మోస్ట్, ఎందుకంటే మా బ్రాంచ్ నాది పార్టీ సార్ జోహారీ, అఫ్కోర్స్ ఇంకో మా సార్ పార్టీ సార్ రావాలి సార్. సార్ ఆ విధంగా మాకు మా డిపార్ట్మెంట్ పరంగా నాకు అదొక ఎఫెక్షన్. ఏదేమైనప్పటికీ వారి కింద నేను కొంతకాలం పాటు వారి డైరెక్షన్లో కూడా పనిచేయడం జరిగింది. నాకు యాక్చువల్గా అయితే ప్రిన్సిపల్ పోస్ట్ అంటే ఇష్టం లేదు, రాలేదు. కొన్ని కారణాల వల్ల రాజు గారు, రామారాయణ సార్ వారి కింద కాలేజీ ప్రిన్సిపల్స్ అయినప్పటికీ కూడాను నాకు వారిద్దరి కింద పనిచేయడం అవకాశంగా భావిస్తున్నాను. మరి మా సర్వీస్ గ్రంథానికి ఆద్యుడు దిలీప్ గారు, మరి వారి యొక్క స్వహస్తాలతో మా సర్వీస్ వృత్తిని ప్రారంభించడం జరిగింది ద్వారకానాథ్ సార్ పీరియడ్లో. మరి మా ఈ చిన్న అనుబంధం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను సార్. మర్చిపోయాను సార్ మిమ్మల్ని ఇద్దరిని కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను మీ యొక్క సహాయ సహకారాలకు. ఒకేసారి అవకాశం పెద్దలందరికీ, యాజమాన్యం అందరికీ కూడా నాకు